క్రీస్తు రక్తము మనల్ని కొనినది అనే మాట మనం చూడగలుగుతాం. 1 కొరింథీయులకు రాసినటువంటి పత్రిక 6వ అధ్యాయము 19 నుంచి 20 వచనాలు చూసినప్పుడు ఇక్కడ చాలా విషయాలు మనం చూస్తూ వస్తాం. మీ దేహము దేవుని వల్ల అనుగ్రహింపబడి మీలోనున్న పరిశుద్ధాత్మకు ఆలయమై ఉన్నదని మీరు ఎరగారా? మీరు మీ సొత్తు కారు, విలువ పెట్టి కొనబడిన వారు గనుక మీ దేహముతో దేవునికి మహిమపరచుడి. దేవునికి స్తోత్రం చెప్పడం. ఒకసారి ఎవరికి మహిమపరచాలంటే ఈ లోకంలో ఉన్నంత కాలము దేవునికి మాత్రమే మహిమపరచాలి. ఒకవేళ మనుషులకు మహిమపరిస్తే ఏం ప్రయోజనం లేదు. మనుషులకు మనం పొగిడినా ఏం ప్రయోజనం లేదు. మనుషులకు మనం గొప్పగా చెప్పినా ఎలాంటి ప్రయోజనం లేదు. మనము ఈ లోకంలో ఉన్నంత కాలము, దేవునితో సావాసం చేసినంత కాలము ఎవరిని మహిమపరచాలంట? దేవుణ్ణి మాత్రమే మహిమపరచాలంట. ఒకవేళ ఆ